హాయ్, వెల్కమ్ టు లీలా కంప్యూటర్ అడ్డా. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వర్షన్ ఏంటంటే 2010 అండి. ఓకే అండి. ఈ వర్షన్ ఏంటంటే మనకి 2007, 2003 ఇలాంటి వర్షన్స్ తర్వాత నెక్స్ట్ వచ్చిన వర్షన్ ఏంటంటే 2010. అది విండోస్ 7లో కానీ 8లో కానీ 10లో కానీ కూడా ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవడానికి మనకి పాసిబుల్ అనేది అవుతుందన్నమాట. ఇక్కడ చూడండి, ఎంప్లాయీ కోడ్ అని ఇచ్చాను, ఒక నెంబరింగ్ ఇచ్చాను. ఓకేనండి. తర్వాత ఎంప్లాయీ కోడ్లో పే చేసే అమౌంట్ అనేది 8,000, 9,000 ఇలా ఇచ్చాను. ఓకేనండి. అయితే మనం ఇక్కడ ఈ యొక్క డేటాని ఏ విధంగా మనము ఫార్మాట్స్ అనేది క్రియేట్ చేయొచ్చు అనేది హారిజాంటల్, వర్టికల్, టోటల్ యాడింగ్, సెల్ క్రియేటింగ్ అని చెప్పుకుంటాం. ఏంటంటే హారిజాంటల్ లెటర్, వర్టికల్ నెంబర్, టోటల్ యాడింగ్ ఆఫ్టర్ సెల్ క్రియేటింగ్. అది ఇంపార్టెంట్, అది గుర్తుంచుకోండి. ఓకేనా. ఇప్పుడు మనకి ఇక్కడ శాలరీ అని దేనిలో టైప్ చేశాండి, F2లో టైప్ చేశాను. అంటే హారిజాంటల్ F ఉంది, వర్టికల్ ఏముందండి 2. ఆ రెండు యాడ్ చేస్తే ఏమైనా పడుతుందండి, సెల్ క్రియేటింగ్ అనేది. ఇక్కడ చూడండి, మనకి f(x) పక్కన బాక్స్ ఉంది కదా, దాన్ని చెక్ బాక్స్ అంటాం. ఆ చెక్ బాక్స్లో చూసుకోండి, ఏ సెల్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో ఆ సెల్ యొక్క హారిజాంటల్ ప్లస్ వర్టికల్ అనేది యాడ్ అవుతుందన్నమాట. ఓకే అండి. ఇక్కడ పే అమౌంట్ అనేది చూడండి, ఇక్కడ ఉన్న కొంత అమౌంట్ 8,000 అని, 9,500 అని, 11,000 అని, 13,000 అని కొంత అమౌంట్ అనేది ఆటోమేటిక్గా ఎంప్లాయీ కోడ్ బేస్ చేసుకొని శాలరీ అనేది యాడ్ చేసాయి. ఎగ్జాంపుల్ అంటే ఒక్కో సెల్ క్రియేట్ చేసుకుంటున్నప్పుడు హారిజాంటల్ వర్టికల్ యాడ్ అవుతుంది కదా, ఆ విధంగా బేసిక్ ఫండమెంటల్స్ కోసం చెప్తున్నానండి. ఇది క్యాలిక్యులేటర్ మాత్రం చేయను, కానీ మనకి ఏంటంటే ఒక ఎంప్లాయీ కోడ్ ఇచ్చినప్పుడు దాని పే అమౌంట్ ఇచ్చామనుకోండి, ఏ సెల్ యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి హారిజాంటల్ వర్టికల్ తోటే సెల్ అనేది క్రియేట్ అవుతుంది. దానికోసం నేను చెప్తున్న ఎగ్జాంపుల్ అంతేను. ఓకేనండి. అయితే ఈ యొక్క సెల్ క్రియేటివ్ దేనికి ఉపయోగపడుతుంది అంటే ఫార్మేట్స్. చూడండి, ఇక్కడ మనం Ctrl+N అంటే వర్క్ పేజ్ అని చెప్పుకుంటాం. దీంట్లో అయితే వర్క్ షీట్ 1, వర్క్ షీట్ 2, వర్క్ షీట్ 3 ఇవన్నీ ఇన్సర్ట్ షీట్లో అప్లై చేసుకోవడానికి పాసిబుల్ అవుతుంది అనమాట. ఓకే అండి. అక్కడ షీట్ 3 ఉంది, ఇంకా కావాలంటే దాని పక్కన ఉన్న దాన్ని అప్లై చేస్తే షీట్ 4 అప్లై అవుతుంది. దాన్ని ఇన్సెట్ బార్ అని అంటాము. ఏమంటారు? ఇన్సెట్ బార్ అని అంటాము. దాంట్లోకి వెళ్ళేసి ఇన్సెట్ నేమ్, రీనేమ్ అప్లై చేయండి. రీనేమ్ అంటే అక్కడ ఇచ్చిన సీట్ నెంబరు 3 అని ఉంది కదండి, అక్కడ ఏదైనా మనకు కావాల్సిన మార్చ్ అనో, ఏప్రిల్ అనో, లేకపోతే జనవరి అనో అలా రీనేమ్ చేసుకోవడానికి పాసిబుల్ అనేది అవుతుందన్నమాట. ఈ యొక్క వర్క్ షీట్లో జాగ్రత్త చూడాలి. ఇవన్నీ ఏంటంటే ఎక్సెల్ షీట్ అనేది మనకి ఎక్కువ ఫార్మేట్ పర్పస్గా యూజ్ చేస్తామని కూడా ఈ సందర్భంలో చెప్పుకోవచ్చు అనమాట. ఓకే అండి. ఇప్పుడు నేను సీట్కు ఉంది, సీట్ అనే దానికి ఒక నేమ్ అప్లై చేశాను. అప్లై చేస్తే ఏమవుద్ది, ఏప్రిల్ అయితే ఏప్రిల్, జనవరి అయితే ఏదో ఒక నేమ్ తోటి మనకి క్రియేటింగ్ అనేది అవుతుందన్నమాట. ఈ శాలరీ అనేది నేను తీసుకున్నా కదండి, ఈ శాలరీ అనేది ఒక హైలైట్ చేద్దాం అనుకుంటున్నా. అప్పుడు ఏం చేస్తామంటే హోమ్ అనే ఆప్షన్లో కట్ అని ఉంది కదండి, కట్ అప్లై చేయండి. అక్కడ ఉన్న శాలరీ అనేది కట్ అవుతుంది. మనకి ఏ ప్లేస్లో అయితే కావాలనుకుంటున్నామో దాన్ని మనం నెక్స్ట్ సెల్లో అనేది అప్లై చేసుకొని, ఓకే అండి. ఇక్కడ నేను అప్లై చేస్తున్నాను. ఇక్కడ అప్లై అవ్వాలంటే పేస్ట్ అని క్లిప్ బోర్డ్లోనే ఉంటుంది, దాన్ని యూజ్ చేయాలన్నమాట. లేకపోతే పేస్ట్ అని అప్లై చేస్తే ఆటోమేటిక్గా Ctrl+V అని కానీ, లేదా Ctrl+C అని కానీ, లేదా క్లిప్ బోర్డ్లో కట్ అని కానీ, పేస్ట్ అని కానీ అప్లై చేసుకుంటాం అనమాట. ఇలా అప్లై చేసిన దానిని మనం ఏం చేయాలంటే దేంట్లో ఉందండి అది, చూడండి, PM హారిజాంటల్ అండి, వర్టికల్ 8 అండి. అలా అప్లై చేసుకున్నాము. ఓకే అండి. ఆ డేటాని సెలెక్ట్ చేసుకోండి. చేసిన తర్వాత మనకి ఇక్కడ కాపీ ఉంది కదా, కాపీని అప్లై చేయండి. మనకి ఏ ప్లేస్లో కావాలో మళ్ళీ అక్కడ పేస్ట్ అని అప్లై చేయండి. అంటే మనకి అదే డేటా అనేది అప్లై అనేది డూప్లికేట్ అనేది క్రియేట్ అవుతుంది. అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది అనమాట. ఈ విధంగా మనం తీసుకున్న డేటాని అప్లై అనేది చేయవచ్చు. ఓకేనండి. ఇప్పుడు నెక్స్ట్ మీకు ఇంకా అర్థమైనది చెప్పాలంటే ఇక్కడ ఫార్మేట్ పాయింటర్ ఉంది కదండి, దాన్ని చూడండి, ఫాంట్ సైజు కొంచెం ఇంక్రీజ్ చేసుకుందాము. ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేశాను, మనకు కావాల్సినంత సైజులో అప్లై చేశానండి. ఆ యొక్క సెల్ని అడ్జస్ట్మెంట్ చేసుకోండి, లేదా అదే డేటాను మనం ఏం చేస్తామంటే ఫార్మేట్ పాయింటర్ బేస్ చేసుకొని చేద్దాం. ఏ విధంగా చేద్దామంటే శాలరీ అనేది తీసుకున్నాను కదా, ఈ శాలరీ అనే దానిని నేను ఇక్కడ ఒక టెక్స్ట్కి ఒక కలర్ అప్లై చేశాను. ఓకే అండి. ఈ కలర్ అప్లై చేసిన తరువాత మనకు ఫార్మేట్
పెయింటర్ ఉంది కదండి, దాన్ని తీసుకోండి. తీసుకున్న తర్వాత మనకి ఎక్కడైతే ఆ ఫార్మేట్ అనేది అప్లై చేయాలనుకుంటున్నామో అంటే అక్కడ మనము ఆటోమేటిక్గా అప్లై అయిపోతుంది. అంటే ఈ ఫార్మేట్ పాయింట్ అనేది దేనికి ఉపయోగపడుతుంది అంటే, ఒక టెక్స్ట్ మీద మనం ఏదైనా ఒక ఫార్మేట్ రన్ చేసినప్పుడు అదే ఫార్మేట్ అనేది నెక్స్ట్ సెల్లో కూడా అవసరమైతే అప్లై చేస్తాము, అది గుర్తుంచుకోండి. అదేవిధంగా మనకి ఫాంట్ స్టైల్ ఏదైనా మార్చుకోవాలన్నా అది ఫాంట్ అనే బాక్స్లోకి వెళ్ళేసి ఫాంట్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఓకే అండి. అదేవిధంగా ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలన్నా చేయొచ్చు. అదేవిధంగా సెల్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నా మౌస్ లెఫ్ట్ సైడ్ బటన్ క్లిక్ చేసుకొని అడ్జస్ట్మెంట్ అనేది చేయొచ్చు. ఇదంతా హోమ్ అనే ట్యాబ్లో మనకి ఈ ఫార్మేట్స్ అనేది మనం చేంజ్ చేసుకోవడానికి పాసిబుల్ అనేది అవుతుందన్నమాట. ఓకేనండి. ఈ విధంగా హోమ్ ట్యాబ్ను ఉపయోగించుకుంటూ ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా క్లిప్ బోర్డ్ ద్వారా కాపీ అండ్ పేస్ట్ అని అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మనము టెక్స్ట్ అనేది అడ్జస్ట్మెంట్స్ అనేవి చేయొచ్చు. ఓకే అండి. ఇదంతా మనకు న్యూ ట్యాబ్లోనే జరుగుతుందన్నమాట. హోమ్ ట్యాబ్ ఉంది కదండి, ఆ హోమ్ ట్యాబ్లోనే ఈ ఫార్మేట్స్ మొత్తం అనేది మనం ఫాంట్ సైజు చేంజ్ చేసుకోవాలన్నా, ఫాంట్ సైజు అనేది స్టైల్ మార్చుకోవాలన్నా, ఓకే అండి. మనకి అదేవిధంగా ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవాలన్నా ఇలాంటి మొత్తం మనకి దేంట్లో ఉంటాయి అంటే హోమ్ ట్యాబ్లో ఫాంట్ అనే బాక్స్లో ఉంటుంది. అవి గుర్తుంచుకోండి. ఇటాలిక్ కానీ, బోల్డ్ కానీ, అండర్లైన్ కానీ, ఓకేనండి. అదేవిధంగా మనకి టేబుల్ ఫార్మేట్స్ కానీ, ఫిల్ కలర్స్ కానీ, టెక్స్ట్ కలర్స్ కానీ, ఇవన్నీ మనకి ఎక్కడుంటాయి అంటే డైరెక్ట్గా అర్థమవుతుందండి. ఇవన్నీ మనకి ఫాంట్ అనే బాక్స్లో హోమ్ అనే ట్యాబ్లో మనకి ఈ ఆప్షన్స్ అనేవి ఎలిజిబుల్లో ఉంటాయని కూడా ఈ సందర్భంలో చెప్పుకోవచ్చు అనమాట. ఓకే అండి. మనకి ఒకటే అండి, ఫార్ములాస్ అనేవి కొన్ని MS 2007లో ఏ విధంగా సపోర్ట్ అవుతాయో కొత్త ఫీచర్స్ యాడ్ అయ్యి 2010లో కూడా కొన్ని మోడల్ చేయడానికి మనకి టెక్నికల్గా యూజ్ అవుతుందని కూడా ఈ సందర్భంలో చెప్పుకోవచ్చు అనమాట. ఆల్ బోర్డర్స్ అప్లై చేసుకోవాలన్నా, లేకపోతే ఆ బాక్స్ వరకు ఈ బోర్డర్ అప్లై చేసుకోవాలన్నా బోర్డర్లోకి వెళ్ళేసి మనకి లెఫ్ట్ కావాలా, రైట్ కావాలా, లేకపోతే టోటల్ బోర్డర్ కావాలా, ఇలాంటి మొత్తం అనేది కూడా అప్లై చేసుకోవటం అనేది జరుగుతుంది. ఓకే అండి. ఈ విధంగా మనం ప్రాక్టికల్గా చేస్తున్నట్లయితే ఈ ఫైల్ని మనం సేవ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, ప్రింట్ ఇవ్వాలన్నా ప్రింట్ ఇవ్వాలనుకోండి. చూడండి మనకి ఇలా వస్తుంది. అంటే టేబుల్స్ అనేది రావు. ఇప్పుడు శాలరీకి బోర్డర్ అప్లై చేసాం, చూడండి బోర్డర్ వచ్చింది. మిగతా డేటాకి వచ్చిందా? ఇందాక రాలేదు. కాబట్టి వాటికి కూడా ఆ డేటా మొత్తాన్ని కూడా సెలెక్ట్ చేసుకొని ఆల్ బోర్డర్స్లో అప్లై చేసుకోండి. ఆల్ బోర్డర్ అని ఉంటుంది, అది అప్లై చేసుకోండి. అప్పుడు టోటల్ డేటా మొత్తాన్ని కూడా సెల్స్ అనేవి బోర్డర్ అనేది అప్లై ఉంటుంది. సెల్స్కి బోర్డర్ అనేది అప్లై ఉంటుంది. ఓకే అండి. తర్వాత ప్రింట్ ఇచ్చేటప్పుడు ఇప్పుడు చూసుకోండి, కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయింది కదండి. ఇందాక అయిందా? కాలేదు. గల రీజన్ ఏంటంటే బోర్డర్ అప్లై చేయాలి. ఇప్పుడు అయింది కదండి. ఇది ఏంటంటే మనకి పాయింట్స్గా మనకి మార్జిన్ స్కేల్ లైన్ లాగా అప్లై అయింది చూడండి. అది పేపర్ సైజ్ అనమాట. A4 పేపర్ సైజ్ తోటి మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకే అండి. మనం ఈ విధంగా ఆ యొక్క డేటాను ఎంతవరకు కావాలనుకుంటున్నామో అంతవరకు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫాంట్కి కలర్స్ అనేది హైలైట్ చేసుకోవచ్చు, ఫిల్ కలర్ అప్లై చేసుకోవచ్చు. ఓకే అండి. ఇవంతా దేంట్లో ఉంటుంది అంటే మనకి హోమ్లోని ఉన్న ఫాంట్ అనే బాక్స్లో దొరికే ఆప్షన్స్. ఓకేనండి. ఈ విధంగా మనం ఫిల్ కలర్స్ అప్లై చేయొచ్చు. ఫాంట్ టెక్స్ట్ వరకు అప్లై చేయాలన్నా అప్లై చేయొచ్చు. సెల్ మొత్తానికి ఒక కలర్ అప్లై చేయాలన్నా అప్లై చేయొచ్చు అనమాట. ఇవన్నీ దేంట్లో చేస్తారంటే హోమ్ ట్యాబ్లో అప్లై చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ మా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి తప్పనిసరిగా.